రామగిరి రామూర్తి. ఈరోజు మనం బూడిదే గుమ్మడికాయ హల్వా చేసుకోవడం ఎలాగో చూద్దాం ఈ వీడియోలో. క్యారెట్ హల్వా ఎట్నో అలా. సో ఇది ఇంకా పూర్తిగా ఎదగలేదు, ఇంకా బూడిద పోయలే, లేత గుమ్మడికాయ. దీని సొరకాయ పులుసులాగా కూడా వండుకో. లాస్ట్ దిగా అది మాట్లాడే
సో ఇలా మొత్తం తురుముకోవాలి, కొబ్బరి తురుముకున్నట్టు తురుముకోవాలి. ఇలా పడుతూ ఉంటుంది. ఒకసారి ఇటు చూడు ఫ్రెండ్స్, ఈయన పేరు రామగిరి సందీప్, మా అన్న కొడుకు. సో అసలు వండేది వీడే, అది గుమ్మడికాయ హల్వా చేయడం. సో అసలు వండేది ఇతనే, కానీ నేను జస్ట్ హెల్ప్ చేశాను. అది గీరడం, దాన్ని గుమ్మడికాయ పైన పొట్టు గీరడం వరకు నేను హెల్ప్ చేశాను. సో ఇంతవరకు ఇది తురమడం వరకు నేను హెల్ప్ చేశా. సో ఈ గుమ్మడికాయ హల్వా చేయడం మాత్రం వీడే చేస్తాడు, మా అన్న కొడుకు, పేరు రామగిరి సందీప్. చూద్దాం, ఇది లాస్ట్ పీస్ తురమడం. తురిమితే మనకి ఇలా వస్తుంది. తురుముతో ఫైనల్గా మనం ఇలా ఉంటాయి. సో దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్యారెట్ హల్వా ఎలా చేస్తాం, దీన్ని కూడా అలా చేసుకోవచ్చు. లాస్ట్ వీళ్ళు కూడా మాడకుండా ఉండడానికి దిగడానికి ఇది ఫైనల్గా మొత్తం దీనిగా మనం ఉన్నాడు చేస్తూ ఉంటుంది. క్యారెట్ హల్వా చేసినట్టుగా బూడిద గుమ్మడికాయ హల్వా వేసుకుంటే చూద్దాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి బూడిద గుమ్మడికాయని ఇలా తురుముకున్నాం. కావలసిన పదార్థాలు చక్కెర, తర్వాత ఇలాచి, కుసుమాలు, అలాగే ఎండు ద్రాక్ష, కిస్మిస్, అలాగే ఎండు ద్రాక్ష, అలాగే బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత కలర్, న్యాచురల్ కలర్, అలాగే నెయ్యి. సో ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు వీటి తయారీ చూద్దాం. సో నెయ్యి పోసుకోవాలి. సో మరిగినటువంటి నెయ్యిలో మనం తురిమినటువంటి గుమ్మడికాయ గుజ్జు కొద్దిసేపు మరగనివ్వాలి. కొంచెం నెయ్యి సరిపోదని భావించి మళ్ళా ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తుంది మా వాడు.
నెక్స్ట్ అయిపోయింది. ఓకే ఓకే. సో ఇలాచి యాడ్ చేస్తుండ్రు, యాలకులు, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కలర్ యాడ్ చేస్తాం. సో చూడడానికి ఆరెంజ్ కలర్లో ఉండడానికి హల్వా లాగా సో కలర్ యాడ్ చేశాడు. సో ఇప్పుడు మనకు కావలసిన రంగు వచ్చేసి కొద్దిసేపు ఉడకనివ్వాలా. సో ఇందులో నట్స్ ఎన్ని యాడ్ చేసుకుంటూ ఉంటే అంత టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో మన ఇష్టం, డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మొత్తానికి లేత బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయింది. మావాడు ఇంత శాంపిల్ ఇస్తాడు, టేస్ట్ చూద్దాం. వావ్, టేస్టీగా ఉంది, బాగుంది. సో మొత్తానికి ఫైనల్గా తయారైపోయింది ఫ్రెండ్స్, లేత బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ. మొత్తానికి బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ. టేస్టీగా ఉన్న తాజా వేడి లేత బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ.